ఎక్కడికక్కడ ఇవన్నీ చేసి మిమ్మల్ని ఏ విధంగా పైకి తీసుకుపోవాలో ఆర్థికంగా పైకి తీసుకురావాలో తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఇక్కడ జోగి విషయం మాట్లాడారు. ఎందుకంటే ఓసారి కొంతమంది నాయకులు కూడా తెలియాలి. ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. మాతో పెట్టుకుంటున్నారు, నోరు బారేస్తున్నారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు పారిపోయాడని. పారిపోకపోతే ఏం చేస్తాడు తమ్ముళ్ళు? ఎక్కడో పుట్టాడు, మైలవరం, ఇబ్రహీంపట్నం. అక్కడి నుంచి పెడనకు వచ్చాడు. మీరు ఒక తండ్రుదంటే మళ్ళా మైలవరం పోయాడు. అక్కడ ఒక తందంటే మళ్ళా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఒక తందంటే ఇప్పుడు ఎక్కడ పోయాడు, పెరంలూరుకు పోయాడు. రేపు ఒక తన్నుదంటే సముద్రంలో పడతాడు. అవునా కాదా? నోరు అదుపులో పెట్టుకోండి. నోరు అదుపులో పెట్టుకోకపోతే మిమ్మల్ని అదుపులో పెట్టే శక్తి మాకుంది. ఒక పక్క పవర్ స్టార్, ఒక పక్క సిబిఎన్. తమాషా కాదిది. నీ సైకో ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ నీ సైకో కూడా నిన్ను కాపాడలేడు. జాగ్రత్తగా ఉండమని, నోరు పారేసుకోవద్దని హెచ్చరిస్తున్నా. ఎక్కడ చూసినా ఈ యొక్క ముఖ్యమంత్రి కడాని ఇప్పుడు ఆయన అంటాడు, ఆయన మీద గులకరాయి పడితే చాలా బాధపడిపోతున్నాడు. మా ఇంటికి ఈ పనికిరాని జోగిని రాళ్ళు కర్రలిచ్చి పంపిస్తావా నువ్వు అంటే? మా ప్రాణాలు నీకు లెక్కలేదు, నీ ప్రాణం మాత్రం విలువ. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇతను చెప్పిన పని, చేసిన పనులైతే భూ కబ్జాలు, కమిషన్లు, సెటిల్మెంట్లు, బెదిరింపులు సినిమాల్లో కూడా చూపించుంటారు మా వాళ్ళు. పవన్ కళ్యాణ్ సినిమా కూడా తీయచ్చిండు వాళ్ళందరి మీద తీశారు, కానీ ఇంత భయంకరమైన క్యారెక్టర్లు ఉండరు. అంత భయంకరమైన క్యారెక్టర్లు ఉన్నారు. అవన్నీ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. ఇప్పుడు ఆయన పోతే ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన కూడా తక్కువ కాదు. అది కూడా తర్వాత నేను